Hi friends, welcome to my documentary. X square minus y equals to 73, y square minus x equals to 73, and x is not equals to y, then x is equals to how much and y is equals to how much. So మనకి ఏమి ఇచ్చాడు, x square minus y is equals to 73 ఇచ్చాడు. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. y square minus x is equals to 73 ఇచ్చాడు. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఇప్పుడు సబ్స్ట్రాక్టింగ్ ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేద్దాం. సో అప్పుడు x square minus y is equals to 73, y square minus x is equals to 73. సో ఇది మైనస్ చేద్దాం. ఇప్పుడు ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 73 మైనస్ 73 అంటే 0. సో ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే మనకు ఫార్ములా ఏముంటుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది కదా. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వైగా రాసుకోవచ్చు కదా, ప్లస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఉంది, ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఉంది. సో ఎక్స్ మైనస్ వైని కామన్ తీద్దాం. ఎక్స్ మైనస్ వై కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై, ఇక్కడ ప్లస్ 1 వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు కేస్ 1లో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకుందాం. సో అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అవుతుంది. కానీ మనకి ఇచ్చిన కండిషన్ ఏంది, ఇక్కడ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు వై అని ఇచ్చాడు కదా. సో ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు వై అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై వచ్చింది. సో మనకి ఇచ్చిన కండిషన్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు వై. సో ఇది అప్పుడు రిజెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు కేస్ 2 చేద్దాం. కేస్ 2లో మనం ఇది తీసుకుందాం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు 1 అనేది అటు వెళ్తే మైనస్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇది ఈక్వేషన్ 3 అందాం. సో ఇప్పుడు అడిషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 చేద్దాం. సో మనకి ఈక్వేషన్ 1 అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై ఈక్వల్స్ టు 73, ఈక్వేషన్ 2 అంటే వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 73. సో ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై ఈక్వల్స్ టు 73, వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 73. ఈ రెండు యాడ్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 73 ప్లస్ 73 అంటే 146. సో ఇప్పుడు ఇక్కడ మైనస్ ఎక్స్ మైనస్ వైని అటువైపు తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 146 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది. సో మనకు ఈక్వేషన్ 3లో ఎక్స్ ప్లస్ వై విలువ ఎంత ఉంది, ఈక్వేషన్ 3లో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు -1 వచ్చింది కదా.
సో ఇప్పుడు ఈక్వేషన్ 3 ఇక్కడ అప్లై చేద్దాం. సో అప్లై చేసినట్లయితే మనకు x² + y² = 146 + -1 ఫ్రమ్ ఈక్వేషన్ 3. సో ఇప్పుడు x² + y² = 146 - 1 అంటే 145. సో ఇది ఈక్వేషన్ 4 అందాం. మనకు ఈక్వేషన్ 3లో ఏముంది, x + y = -1 ఉంది కదా. సో x + y = -1 రాసుకుందాం. ఇప్పుడు దీనికి ఇరువైపులా స్క్వేర్ చేద్దాం. టేకింగ్ స్క్వేర్ బోత్ సైడ్స్. సో అప్పుడు x + y² = -1². సో x + y² అంటే a + b² ఫార్ములా తెలుసు కదా. సో అదే విధంగా రాసేద్దాం. x² + y² + 2xy = -1² అంటే -1 + 1 అవుతుంది. ఇక్కడ మనకి ఈక్వేషన్ 4లో x² + y² విలువ ఎంత ఉంది, 145 ఉంది కదా. సో అది ఇక్కడ అప్లై చేద్దాం. x² + y² అంటే 145. సో 145 + 2xy = 1. అప్పుడు 2xyకి మనం ఇలా రాసుకోవచ్చు, 145 అటు పంపిస్తే 1 - 145 అవుతుంది. సో 2xy = -144. అప్పుడు xy = -144/2 that equals to -72. సో xy = -72. మనము x - y² తీసుకుందాం. అప్పుడు x - y² కు ఏమొస్తుంది, x² + y² - 2xy వస్తుంది కదా. సో x² + y² అంటే x² + y² అంటే మనకు ఈక్వేషన్ 4లో 145 ఉంది. ఇక్కడ xy అంటే -72. సో ఇవి రెండు అప్లై చేద్దాం. x² + y² అంటే 145 - 2 × xy అంటే -72. సో అప్పుడు x - y² = 145 ప్లస్ అవుతుంది. సో 72 × 2 అంటే +144. సో x - y² = 5 + 4 9, 4 + 4 8, 1 + 1 2. సో 289. x² - y² = 289. సో ఇప్పుడు టేకింగ్ స్క్వేర్ రూట్ బోత్ సైడ్స్. సో ఇరువైపులా స్క్వేర్ రూట్ తీసుకుందాం. అప్పుడు √x - y² = √289. సో ఇక్కడ రూట్ కి స్క్వేర్ కి పోతుంది. అప్పుడు x - y = √289 అంటే +or -17 వస్తుంది. x - y = +or -17. ఇది ఈక్వేషన్ 5 అనుకుందాం. ఈక్వేషన్ 5 అనుకుందాం. ఇప్పుడు నౌ ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 5. సో ఈక్వేషన్ 3 ఏముంది మనకు, ఈక్వేషన్ 3 అంటే x + y = -1 ఉంది. సో x + y = -1. ఈక్వేషన్ 5 ఏముంది, x - y = +or-17 ఉంది. సో x + y = +or-17 అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు, x - y = +17 or
ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు -17 రెండు విధాలుగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు కేస్ 1లో ఈక్వేషన్ 3 ప్లస్ ఈక్వేషన్ 5 చేద్దాం. అప్పుడు ఈక్వేషన్ 3 అంటే x ప్లస్ వై ఈక్వల్స్ టు -1. సో ఈక్వేషన్ 5 కేస్ 1 x మైనస్ వై ఈక్వల్స్ టు +17 తీసుకుందాం. x ప్లస్ వై ఈక్వల్స్ టు +17 తీసుకుందాం. అప్పుడు ఇక్కడ 2x ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయిపోద్ది. ఈక్వల్స్ టు +17 -1 అంటే +16. సో 2x ఈక్వల్స్ టు 16. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 16/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8. సో దీన్ని x1 అనుకుంటే x1 ఈజ్ ఈక్వల్స్ టు 8. If x1 is equals to 8, then y1 is equals to మనం x plus y equals to -1 కదా. సో +8 plus y1 is equals to -1 రాసుకుందాం. సో ఇప్పుడు 8ని అటు తీసుకెళ్తే -8 అవుతుంది. సో y1 is equals to -1 -8 that equals to -9. అప్పుడు x1 is equals to 8, y1 is equals to -9. సో x1 comma y1 is equals to 8 comma -9. ఇప్పుడు కేస్ 2లో ఈక్వేషన్ 3 ప్లస్ ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 3 అంటే x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇప్పుడు x మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు -17 తీసుకుందాం. x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -17 తీసుకుందాం. అప్పుడు రెండు యాడ్ చేద్దాం. అప్పుడు 2x ఇప్పుడు వైకి వై క్యాన్సిల్ అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్స్ టు -1 -8 -17 అంటే -18 వస్తుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -18/2 that is equal to -9. So if x2 is equal to -9, y2 is equal to how much? సో మనకు x plus y ఈక్వల్స్ టు -1 కదా. సో ఇక్కడ x2 is equal to -9. సో అంటే -9 ప్లస్ y2 ఈక్వల్స్ టు -1. అప్పుడు y2 is equals to ఇక్కడ -9 అటు వెళ్తే +9 అవుతుంది. -1 + 9. సో y2 is equal to 8. అప్పుడు x2 is equal to -9, y2 is equal to 8. సో x2, y2 is equals to -9, 8. సో ఇక్కడ x1, y1 is equals to 8, -9. ఇక్కడ x2, y2 ఈక్వల్స్ టు -9, 8. సో ఇప్పుడు లెట్స్ వెరిఫై చేద్దాం. మనకు ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? x² - y ఈక్వల్స్ టు 73 ఇచ్చాడు. లేదంటే y² - x ఈక్వల్స్ టు 73 ఇచ్చాడు. సో మనం ఒకటి తీసుకుందాం. x² - y ఈక్వల్స్ టు 73 తీసుకుందాం. సో x² - y ఈక్వల్స్ టు 73 తీసుకుందాం. ఫ్రమ్ కేస్ 1 x1, y1 ఈక్వల్స్ టు 8, -9. సో ఇది అప్లై చేద్దాం. ఇప్పుడు x ప్లస్లో 8 రాద్దాం. 8² మైనస్ y అంటే ఇక్కడ -9 ఈక్వల్ టు 73 అవుతుందో లేదో చూద్దాం. సో 8² అంటే 64 -9 అంటే +9. సో 64 + 9 అంటే 73 ఈక్వల్స్ టు 73. సో కేస్ 1 రైట్ అయింది. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2లో
x2, y2 ఈక్వల్స్ టు -9, 8 కదా. సో ఇక్కడ x² - y ఈక్వల్స్ టు 73. సో x అంటే -9, -9² -8 -y అంటే 8 ఈక్వల్స్ టు 73 వస్తుందో రాదో చూద్దాం. 9² అంటే -9² అంటే మైనస్ ప్లస్ అవుతుంది. సో 81 - 8 ఈక్వల్స్ టు 73 అవుతుందా లేదా. సో 81 - 8 అంటే 73 ఈక్వల్స్ టు 73. సో కేస్ 2 కూడా రైట్. సో కేస్ 1 కేస్ 2 రెండు రైట్ అయ్యాయి. సో అప్పుడు దేర్ఫోర్ మనకు x విలువ ఇక్కడ ఏముంది, x, y ఈక్వల్స్ టు కేస్ 1 ఏముంది, -8 ఆర్ కేస్ 2 -9, 8. ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.